గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్లో మనం కార్లు గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే డైవర్జెంట్ గురించి, డైవర్జెంట్, సాలినాయిడల్, కర్ల్, ఇరోటేషనల్ గురించి డిస్కస్ చేసాం. టుడేస్ క్లాస్ ఈజ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ కర్ల్ అండ్ ఇరోటేషనల్ అండ్ అనదర్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఫైండ్ curl phi bar where phi bar is equal to gradient of x cube plus y cube plus z cube minus 3xyz. సో ఈ phi కి curl f bar కనుక్కోమన్నారు. curl phi bar కనుక్కోమన్నారు. వేర్ phi is equal to ఏమి ఇచ్చారు? గ్రేడియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz కి గ్రేడియంట్ చేయాలి. గ్రేడియంట్ చేస్తే మనకు వచ్చిన ఫంక్షన్ని ఫై అనుకోవాలి. మనం ఆ ఫైకి కర్ల్ చేయాలి. దట్ ఈస్ ద మీనింగ్. ఫైండ్ కర్ల్ ఫై బార్ వేర్ ఫై ఈజ్ ఈక్వల్ టు గ్రేడియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఫస్ట్ మనం గ్రేడియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz చేద్దాం. అప్పుడు 5 వస్తుంది. ఆ వచ్చిన 5కి కర్ల్ చేద్దాం. గ్రేడియంట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి? గ్రేడియంట్ ఫార్ములా ఏంటి? ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఫై బై డో జెడ్. అంటే ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేయాలి. సో ఫస్ట్ అది చేద్దాం. So let phi is equal to x cube plus y cube plus z cube minus 3xyz. Then dou phi by dou x. That means differentiating phi with respect to x partially. Differentiate phi with respect to x partially. Okay. Dou phi by dou x is equal to with respect to x చేస్తున్నాం కదా కాబట్టి 3x square. ఇక్కడ x కి 1. This is y cube plus z cube. So with respect to x చేస్తున్నాం కాబట్టి the differentiation of these two terms is 0. Therefore here x is equal to x ki differentiation 1. Therefore minus 3yz. Therefore dou phi by dou x is equal to 3x square minus 3yz. Next dou phi by dou y. That means differentiating phi with respect to y partially. Therefore dou phi by dou y is equal to with respect to y kabatti x and z are constant treating. Therefore 3y square minus here y ki differentiation 1 kada 3xz. The same dou phi by dou z. Dou phi by dou z is equal to 3z square minus 3xy. So ila manam dou phi by dou x, dou phi by dou y, dou phi by dou z chesam. Now f bar is equal to gradient phi అని తీసుకున్నాం. f bar is equal to gradient phi. That is equal I bar into dou phi by dou x plus j bar into dou phi by dou y plus k bar into dou phi by dou z. So now substitute these values dou phi by dou x, dou phi by dou y, dou phi by dou z. So substitute చేసే values. Substitute చేస్తే dou phi by dou x అంటే 3x square minus 3yz into I bar plus dou phi by dou y 3y square minus 3xz into z bar plus dou phi by dou z 3z square minus 3xy into k bar. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసాం. మనకి ఇప్పుడు గ్రేడియంట్ 5 వచ్చింది. గ్రేడియంట్ 5. ఇప్పుడు మనం కర్ల్ చేయాలి. మనము కర్ల్ని చేయాలి. సో కర్ల్ phi bar is equal to curl phi bar is equal to curl phi bar అంటే gradient phi bar. Gradient phi bar is equal to gradient phi bar is equal to మనం ఏం చేస్తాం? డిటర్మినెంట్ చేయాలి. 3 into సో ఫస్ట్ రో ఏంటి? I bar j bar k bar. ఫస్ట్ రో వచ్చేసి I bar j bar k bar. సెకండ్ రో వచ్చేసి dou by dou x, dou by dou y, dou by dou z. ఇంతవరకు మనకు అన్నిటికీ ఒకే రకంగా వేసుకుంటాం. ఏ ప్రాబ్లంకైనా కర్ల్ ఫైండ్ అవుట్ చేయమంటే దీస్ ఆర్ సేమ్. I bar, J bar, K bar, dou by dou x,
డో బై డో వై డో బై డో జెడ్. నెక్స్ట్ ఇక్కడ ఐ బార్ కోఫిషియంట్ ఎంత మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్. జే బార్ కోఫిషియంట్, జే బార్ కోఫిషియంట్ ఎంత వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్. నెక్స్ట్ కే బార్, కే బార్ కోఫిషియంట్ వచ్చేసి జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. ఇప్పుడు మనం ఇక్కడ డిటర్మినెంట్ చేయాలి, మనం ఇక్కడ డిటర్మినెంట్ని చేయాలి. సో డిటర్మినెంట్ని ఎలా చేస్తామంటే 3 ఇంటూ, అంటే అసలు ఇక్కడ 3 ఎందుకు వేసామంటే సరే అబ్జర్వ్ చేయండి అన్నిట్లో 3 ఉంది. సో కాబట్టి అన్ని ఫంక్షన్స్లో 3 ఉంది కాబట్టి అన్ని టర్మ్స్లో 3ని మనం కామన్ తీసాం, 3ని కామన్ తీసి రాసాం. అంటే యాక్చువల్లీ ఇక్కడ 3x స్క్వేర్ మైనస్ 3yz, 3y స్క్వేర్ మైనస్ 3xz, 3z స్క్వేర్ మైనస్ 3xy ఇలా ఉండాలి, ఇలా మనకు ఉండాలి. ఇప్పుడు నా డిటర్మినెంట్ చేద్దాం 3 ఇంటూ ఐ బార్ ఇంటూ, సో మనం ఐ బార్ చేస్తున్నాం కాబట్టి సో ఈ రో ఈ కాలంని ఈ రోని ఒకసారి రిమైనింగ్ టర్మ్స్ చూడండి, ఈ రెండింటిని లీవ్ చేసి రిమైనింగ్ టర్మ్స్ చేస్తే దీస్ 4 టర్మ్స్. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి డిటర్మినెంట్ అంటే తెలుసు కదా, 3i బార్ ఇంటూ, సో ఈ కాలంని ఈ ఫస్ట్ రోను ఫస్ట్ కాలంని లీవ్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ డో బై ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ డో బై ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్. సో అదే రాస్తాం చూడండి, డో బై ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్. నెక్స్ట్ మైనస్ 3j బార్ ఇంటూ, సో ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ రో సెకండ్ కాలంని లీవ్ చేయండి, రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ చూడండి. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ వై జెడ్. సో అది రాసాం ప్లస్ 3k బార్ ఇంటూ, 3k బార్ ఇంటూ, సో ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ రో థర్డ్ కాలంని లీవ్ చేయాలి. సో రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ అదే కదా మైనస్ డో బై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్. సో ఫస్ట్ మనం ఇలా డిటర్మినెంట్ చేసుకోవాలి. డిటర్మినెంట్ చేసిన తర్వాత ప్రతి టర్మ్కి ఇక్కడ డిఫరెన్షియేట్ పార్షియల్గా చేయాలి. సో ఒకసారి చూడండి 3i బార్ ఇంటూ డో బై ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కదా, జెడ్ స్క్వేర్కి 0 మైనస్ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి వైకి 1 ఇంటూ ఎక్స్ వస్తుంది ఇక్కడ. అలానే మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ వై స్క్వేర్, డో బై డో జెడ్ ఆఫ్ వై స్క్వేర్ అంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం కాబట్టి వైకి 0 మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ వస్తుంది, కాకపోతే ఇక్కడ మైనస్ ఎక్స్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ వస్తుంది, ఇక్కడేమో మైనస్ ఎక్స్ ఇదేమో ప్లస్ ఎక్స్. అలానే మైనస్ 3j బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే 0 మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై అంటే వై ఎక్స్కి 1 కదా మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 0 డో బై డో జెడ్ ఆఫ్ వై జెడ్ అంటే జెడ్కి 1 కాబట్టి వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై, ఇక్కడేమో మైనస్ వై వచ్చింది, ఇక్కడేమో ప్లస్ వై వచ్చింది, ప్లస్ 3k బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 0 డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ జెడ్, సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్కి 1 అవుతుంది మైనస్ జెడ్ మైనస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 0 డో బై డో వై ఆఫ్ మైనస్ వై జెడ్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ జెడ్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్. therefore ఎంత వచ్చిందో మనకు ఆన్సర్ 3i బార్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 3j బార్ ఇంటూ మైనస్ వై ప్లస్ వై ప్లస్ 3k బార్ ఇంటూ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైంది ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 0 మైనస్ వై ప్లస్ వై 0 మైనస్ జెడ్ ప్లస్ జెడ్ 0, టోటల్గా ఏమైంది ఈజ్ ఈక్వల్ టు 0 బార్ వచ్చింది. therefore కర్ల్ 5 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్, కర్ల్ 5 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ వచ్చింది.
సో మనకి ఇక్కడ ఏం చేసామంటే వీ కెన్ ప్రూవ్ ఇన్ జనరల్ దట్ మనకు ఒక ఫార్ములా వచ్చింది చూడండి, కర్ల్ గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0 బార్. దీన్ని మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్ములా, కర్ల్ గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0 బార్. దట్ ఈస్ దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు, గ్రేడియంట్ ఫై ఈజ్ ఆల్వేస్ ఇరోటేషనల్. గ్రేడియంట్ ఫై ఈజ్ ఆల్వేస్ ఇరోటేషనల్ అని కూడా చెప్పొచ్చు. లేదా కర్ల్ గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఇలా ఎందుకు చెప్పాం ఇరోటేషనల్ అంటే, ఎప్పుడైతే కర్ల్ ఫై బార్ ఆర్ కర్ల్ ఎఫ్ బార్ ఏదైనా సరే 0 అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ఇరోటేషనల్. దట్ ఈస్ కాల్డ్ ఇరోటేషనల్. మనకు డైవర్జెంట్ ఎఫ్ బార్ 0 అయితే మనం దానికి ఏం చెప్పాము, సాలినాయిడల్ అని చెప్పాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇరోటేషనల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇరోటేషనల్ అవుతుంది. సో దేర్ఫోర్ గ్రేడియంట్ ఫై ఈజ్ ఆల్వేస్ ఇరోటేషనల్. whereas కర్ల్ గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో ఇలా మనం ఒక కర్ల్ని చేయమంటే, ఇరోటేషనల్ చేయమంటే ఇలా చేయాలి. నెక్స్ట్ చూడండి, షో దట్ ద వెక్టర్ x square minus yz into I bar plus y square minus zx into j bar plus z square minus xy into k bar is irrotational and find its scalar potential. అదాన్ని ఇర్రోటేషనల్ అని చూపించి ఇట్స్ స్కేలార్ పొటెన్షియల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇర్రోటేషనల్ అని చూపిద్దాం. ఇర్రోటేషనల్ అని చూపించాలంటే ఏం చేయాలి, కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని చూపించాలి. కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని చూపించాలి. ఆ తర్వాత మనం స్కేలార్ పొటెన్షియల్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ let f bar is equal to x square minus yz into I bar plus y square minus zx into z bar plus z square minus xy into k bar. కర్ల్ ఎఫ్ బార్ చూద్దాం. ఇరోటేషనల్ అని చూపించమన్నారు కదా. కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు, సో మాడ్యులస్ ఫస్ట్ రో ఎంత, I బార్ z బార్ k బార్. సెకండ్ రో డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. థర్డ్ రో వచ్చేసి చూసారా ఇక్కడ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, చెప్పాను కదా. ఇక్కడ ఇచ్చిన వెక్టార్ ఏదైతే ఇస్తుందో మనకు దాన్ని బట్టి మనకు వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్, వై స్క్వేర్ మైనస్ జెడ్ఎక్స్, జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై. ఓకే, ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ చేయాలి. డిటర్మినెంట్ చేస్తే ఐ బార్ ఇంటూ, అంటే ఈ కాలంని ఈ రోని లీవ్ చేస్తే ఐ బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ డో బై డో జెడ్ ఇంటూ y square minus zx మైనస్ j బార్ ఇంటూ, అంటే ఈ కాలంని ఈ రోని మూవ్ చేస్తే లీవ్ చేస్తే డో బై డో ఎక్స్ ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ డో బై డో జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్. సో అదే రాసాం. ప్లస్ కే బార్ ఇంటూ, అంటే మనం ఈ కాలంని ఈ రోని లీవ్ చేయండి. లీవ్ చేసినప్పుడు ఏమవుతుంది, డో బై డో ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ జెడ్ఎక్స్ మైనస్ డో బై డో వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్. సో ఇలా ఫస్ట్ మనం డిటర్మినెంట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డో బై డో వై ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే 0 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై కదా, మైనస్ ఎక్స్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 0 విత్ రెస్పెక్ట్ టు జెడ్ కదా. విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి ఎంత వస్తుంది, ఇక్కడ మైనస్ ఎక్స్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ మైనస్ జే బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే 0, డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే 0 మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై అంటే వై వస్తుంది, అంటే మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 0, డో బై డో జెడ్ ఆఫ్ వై జెడ్, జెడ్కి 1 కదా, మైనస్ వై మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ వై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 0 మైనస్ జెడ్ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జెడ్ వస్తుంది, మైనస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 0 మైనస్ వై జెడ్ కదా, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి జెడ్ వస్తుంది. ఓకే, ఇలా డిటర్మినెంట్లో డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే మనకి ఎలా వచ్చింది, ఐ బార్ ఇంటూ
minus x plus x minus j bar into minus y plus k bar into minus z plus z is equal to ఎంత అయింది అన్ని క్యాన్సిల్ అయిపోయాయి చూడండి మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ టోటల్ క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు 0 బార్ వచ్చింది సో ఈజ్ ఈక్వల్ టు కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ వచ్చిందంటే ఎఫ్ బార్ ఈజ్ ఇర్రోటేషనల్ అని మీనింగ్ therefore ఎఫ్ బార్ ఈజ్ ఇర్రోటేషనల్ ఎప్పుడైతే ఎఫ్ బార్ ఇర్రోటేషనల్ అయిందో దెన్ దెర్ ఎగ్జిస్ట్ సమ్ ఫై సచ్ దట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడియంట్ ఫై ఎప్పుడైతే ఒక అది ఎఫ్ బార్ అది వెక్టార్ అనేది ఇరోటేషనల్ అయిందో వెంటనే అక్కడ ఒక ఫై అనే ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై ఆ ఫార్మేషన్ లో ఎగ్జిస్ట్ అవుతుంది సో అదే రాసాం therefore ఎఫ్ బార్ ఈజ్ ఇరోటేషనల్ దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఫై సచ్ దట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడియంట్ ఫై సో ఇప్పుడు గ్రేడియంట్ ఫై సో గ్రేడియంట్ ఫై ఎలా రాయొచ్చు I bar into dou phi by dou x plus j bar into dou phi by dou y plus k bar into dou phi by dou z is equal to f bar. F bar అంటే this is f bar. సారీ మనకి ఇచ్చిన f bar చేస్తే కంపేరింగ్ కాంపోనెంట్స్ both sides కంపేర్ చేస్తే we get dou phi by dou x is equal to x square minus yz అర్థమవుతుందమ్మా dou phi by dou x is equal to x square minus yz. One second, just 1 second. So, okay. ఏం చేస్తున్నాం కంపేరింగ్ కాంపోనెంట్స్ we get అంటే dou phi by dou x is equal to I bar coefficient, J bar coefficient, K bar coefficient. Okay. Dou phi by dou x is equal to x square minus yz. అలానే dou phi by dou y is equal to y square minus zx. అలానే dou phi by dou z is equal to z square minus xy. అలా both sides కంపేర్ చేద్దాం కాంపోనెంట్స్ చేస్తే ఫస్ట్ వన్ dou phi by dou x is equal to x square minus yz. That implies ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ 5 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్ డిఎక్స్ సో డో ఎక్స్ కదా డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఇంటిగ్రల్ వైజెడ్ డిఎక్స్ అంటే ఎక్స్ వైజెడ్ ప్లస్ సమ్ ఫంక్షన్ f1 ఆఫ్ y కామా z నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ ఏమి ఈక్వేట్ చేయాలి dou phi by dou y is equal to y square minus zx. So second one dou phi by dou y is equal to y square minus zx. That implies now integrating on both sides. Integrate చేస్తే ఇక్కడ ఎంత వస్తుందమ్మా phi is equal to integral y square minus zx into dy. So ఇంటిగ్రేట్ చేస్తే y క్యూబ్ బై 3 మైనస్ ఇంటిగ్రల్ zx dy అంటే xyz ప్లస్ సమ్ f2 ఆఫ్ zx. సో అగైన్ కంపేరింగ్ dou phi by dou z is equal to z square minus xy. సో ఇప్పుడు కూడా మనం డిఫరెన్షియేట్ చేద్దాం ఇంటిగ్రేట్ చేద్దాం ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేట్ చేస్తే dou phi by dou z is equal to z square minus xy. So integrating on both sides, phi is equal to integral z square minus xy dz. So z square ki enta vastundamma z cube by 3 minus integral xy dz ante integral xyz plus f3 of some x comma y. ఇలా కంపేర్ చేసిన తర్వాత ఫ్రమ్ అబోవ్ ఈక్వేషన్స్ 5 అన్ని 5 లేక వచ్చింది 5 ఈజ్ ఈక్వల్ టు. సో చూడండి రిపీటెడ్ టర్మ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ బై జెడ్, వై క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ బై జెడ్, జెడ్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ బై జెడ్. దేర్ఫోర్ ఫైనల్గా మనం ఏం రాయొచ్చు అంటే
x cube by 3 plus y cube by 3 plus z cube by 3 minus xyz plus some constant. మొత్తానికి కలిపి సింగిల్ కాన్స్టాంట్ ను రాసేది, సింగిల్ కాన్స్టాంట్. Therefore this is which is the required scalar potential. This is the scalar potential. సో స్కేలార్ పొటెన్షియల్ అని మనం చెప్పాలి అంటే అందుకంటే ముందు అది ఇరోటేషనల్ అయి ఉండాలి. ఇరోటేషనల్ అవ్వాలి అంటే కర్ల్ ఎఫ్ బార్, దట్ మీన్స్ దాని కర్ల్ ఏ ఫంక్షన్కి అయితే మనం ఇరోటేషనల్ అని చెప్తున్నామో దాని కర్ల్ వచ్చేసి 0 బార్ అయిపోవాలి. ఫస్ట్ స్కేలార్ పొటెన్షియల్ అని చెప్పాలి అంటే ఫస్ట్ మనం చూపించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రూవ్ చేయాల్సింది ద గివెన్ వెక్టార్ ఈజ్ ఇరోటేషనల్. ఇరోటేషనల్ చూపించినప్పుడే దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ phi such that gradient phi is equal to the given function. సో అలా రెండింటిని ఈక్వేట్ చేసి డో phi by డో x, డో phi by డో y, డో phi by డో z వాల్యూస్ తీసుకొని ఇంటిగ్రేట్ చేసి మనము మనకు కావాల్సిన స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ ద ప్రొసీజర్. అనదర్ వన్, ఫైండ్ కాన్స్టాంట్స్ a comma b comma c so that the vector a bar is equal to x plus 2y plus az into I bar plus bx minus 3y minus z into j bar plus 4x plus cy plus 2z into k bar is rotational. Also find phi such that a bar is equal to gradient phi or del phi. ఇచ్చిన ఫంక్షన్ ఇరోటేషనల్ అయితే a కామా b కామా c వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ ద కాన్స్టాంట్స్ a కామా b కామా c సో దట్ ద వెక్టార్ ఈజ్ ఇరోటేషనల్. అది ఇరోటేషనల్ వెక్టార్ అయితే a b c వాల్యూస్ ని చేయమన్నారు. అండ్ ఆల్సో ఫైండ్ ద స్కేలార్ పొటెన్షియల్. a బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ phi అని ఇచ్చారంటే అక్కడ స్కేలార్ పొటెన్షియల్ ని మనకు ఫైండ్ అవుట్ చేయమన్నారని మీనింగ్. ఫస్ట్ ఇరోటేషనల్ అని చూపిద్దాం. గివెన్ వెక్టార్ ఈస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఇచ్చిన వెక్టార్ని రాశారు, ఇచ్చిన వెక్టార్ని యాజ్ టీజ్ గా రాసాం. వెక్టార్ ఏ బార్ ఈస్ ఇరోటేషనల్, దట్ ఇంప్లైస్ కర్ల్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అదే కదా కండిషన్. అది ఇరోటేషనల్ అయితే మనం ఏమని చూపించాలి, కర్ల్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయడం కోసం డిటర్మినెంట్ వేసాం. సో యాజ్ టీజ్ అబ్జర్వ్ చేయండి, ఐ బార్, జే బార్, కే బార్, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. దిస్ ఈజ్ ఐ బార్ కోఫిషియంట్ x plus 2y plus az, j bar coefficient bx minus 3y minus z, k bar coefficient 4x plus cy plus 2z is equal to 0 bar. Curl a bar is equal to 0 bar. Why? The a bar is irrotational. A bar is irrotational. ఇప్పుడు మనం డిటర్మినెంట్ చేద్దాం. I bar into dou by dou y of 4x plus cy plus 2z minus dou by dou z of bx minus 3y minus z minus j bar into dou by dou x of 4x plus cy plus 2z minus dou by dou z of x plus 2y plus az plus k bar into dou by dou x bx minus 3y minus z minus dou by dou y into x plus 2y plus az is equal to 0 bar. ఎలా వచ్చింది మీకు? డిటర్మినెంట్ తెలుసు కదా. ఫస్ట్ ఐ బార్ ఇంటూ, సో ఈ రోని కాలమ్ని లీవ్ చేస్తే రిమైనింగ్ 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డో బై డో వై ఆఫ్ దిస్ టర్మ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ మైనస్ జే బార్ ఇంటూ ఈ రోని కాలమ్ని లీవ్ చేయండి. డో బై డో ఎక్స్ ఇంటూ దిస్ వన్ మైనస్ డో బై డో జెడ్ ఇంటూ దిస్ వన్ ప్లస్ కే బార్ ఇంటూ ఈ కాలమ్ని ఈ రోని లీవ్ చేయండి. డో బై డో ఎక్స్ ఇంటూ దిస్ ఈస్ మైనస్ డో బై డో వై ఇంటూ దిస్ వన్. సో అలా చేసాం. ఇప్పుడు ఐ బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ 4x అంటే 0 విత్ రెస్పెక్ట్ టు వై కదా, ప్లస్ సివై అంటే సి ఇంటూ 1 సి ప్లస్ 2z కూడా 0 వస్తుంది మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ బిఎక్స్ అంటే 0, డో బై డో జెడ్ ఆఫ్ మైనస్ 3y అంటే 0, డో బై డో జెడ్ ఆఫ్ మైనస్ జెడ్ అంటే -1. ఆల్రెడీ there is another minus into minus plus, therefore I bar into c plus 1, I bar into c plus 1. Next minus j bar into
డో బై డో ఎక్స్ ఆఫ్ 4x అంటే 4 ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ cy అంటే 0 డో బై డో ఎక్స్ ఆఫ్ 2z అంటే 0 మైనస్ డో బై డో z ఆఫ్ x 0 డో బై డో z ఆఫ్ 2y 0 డో బై డో z ఆఫ్ az అంటే a మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ a ప్లస్ అర్థం చేసుకుంటున్నారా అర్థమవుతుంది కదా కే బార్ ఇంటూ నెక్స్ట్ డో బై డో ఎక్స్ ఆఫ్ bx అంటే b డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ 3y 0 డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ z 0 మైనస్ డో బై డో y ఆఫ్ x 0 డో బై డో y ఆఫ్ 2y 2 ఇది ప్లస్ 2 కదా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 డో బై డో y ఆఫ్ az 0 therefore I bar into c plus 1 minus j bar into 4 minus a plus k bar into b minus 2 is equal to ఇది జీరో వెక్టార్ కదా జీరో బార్ మీన్స్ జీరో వెక్టార్ అని ఈ జీరో వెక్టార్ని కూడా ఎలా రాసుకోవచ్చు 0 బార్ i బార్ అండ్ 0 j బార్ 0 k బార్ 0 i బార్ ప్లస్ 0 j బార్ ప్లస్ 0 k బార్ ఈ వెక్టార్ని ఇలా రాసుకోవచ్చు నౌ కంపేరింగ్ బోత్ సైడ్స్ కంపేర్ చేద్దాం c plus 1 is equal to 0 అప్పుడు c is equal to minus 1 minus of 4 minus c అంటే అర్థం ఏంటి a minus 4 a minus 4 is equal to 0 అంటే a is equal to 4 b minus 2 is equal to 0 అంటే b is equal to 2 b is equal to 2 సో అదే రాసాం చూడండి c plus 1 is equal to 0 implies c is equal to minus 1 a minus 4 is equal to 0 implies a is equal to 4 b minus 2 is equal to 0 implies b is equal to 2 substitute these values in a bar so a bar లో మనకు a ఉన్న చోట a b ఉన్న చోట b c ఉన్న చోట c వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం సో x plus 2y plus az a is equal to 4 కాబట్టి 4 రాసాం into I bar plus 2x minus 3y minus z సో ఇక్కడ by కాబట్టి 2 రాసాం నెక్స్ట్ ప్లస్ 4x minus 1 into y plus 2z ఇక్కడ c వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం ఇలా మనము ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఇచ్చిన వెక్టార్లో సబ్స్టిట్యూట్ చేసాం తర్వాత ఏం చూపించమన్నారు స్కేలార్ పొటెన్షియల్ చూపించమన్నారు స్కేలార్ పొటెన్షియల్ నౌ స్కేలార్ పొటెన్షియల్ we have a bar is equal to del phi a bar అంటే ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ a కామా b కామా c ఇచ్చిన ఏ బార్ కాదు మనం ఏబిసిల వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన వెక్టార్ ఇది ఏ బార్ ఇచ్చిన వెక్టార్ని వేయకూడదు ఇక్కడ అప్పుడు మనకి ఏబిసి వాల్యూస్ ఉంటాయి సో మనం ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన ఏ బార్ ఇది ఈజ్ ఈక్వల్ టు gradient phi that means del phi I bar into dou phi by dou x plus j bar into dou phi by dou y plus k bar into dou phi by dou z now comparing both sides మనం మళ్ళీ ఇప్పుడు కంపేర్ చేస్తే I bar ఇక్కడ కూడా I bar dou phi by dou x is equal to x plus 2y plus 4z so integrating on both sides integrate చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది 5 వస్తుంది phi is equal to integral x plus 2y plus 4z into dx. So integral x dx ante x square by 2. Integral 2y dx ante 2xy. Integral 4z dx ante 4xz. Plus some f1 of y comma z. Plus some f1 of y comma z. So now comparing dou phi by dou y is equal to 2x minus 3y minus z. So, ఈ two terms ని కంపేర్ చేద్దాం. Dou phi by dou y is equal to 2x minus 3y minus z. Now integrating on both sides. Phi is equal to integral 2x minus 3y minus z into dy. Integral 2x dy. Integral 2x dy అంటే 2xy minus integral 3y dy అంటే 3 into y square by 2 minus integral z dy అంటే zy plus f2 of x comma z some f2 of x comma z so again comparing third term అంటే with dou phi by dou z
Dou phi by dou z is equal to 4x minus y plus 2z. Now integrating on both sides. So phi is equal to integral 4x minus y plus 2z dz. Integral 4x dz, that is 4xz. Integral y dz, that is yz. Plus integral 2z dz. అంటే 2 into z square by 2. 2 క్యాన్సిల్ అయిపోతే z square ఉంటుంది. ప్లస్ సమ్ ఫంక్షన్ f3 of x, y. f3 of x, y. ఇలా మనం బోత్ సైడ్స్ కంపేర్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫంక్షన్ని రాయాలి. ఇప్పుడు మనం ఫంక్షన్ రాద్దాం. చూడండి, స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ని టర్మ్స్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 2xy ప్లస్ 4xz. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ బై 2, ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 3y స్క్వేర్ బై 2 ప్లస్ z స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్లో చూడండి, 2xy ప్లస్ 4z. 2xy అక్కడ ఇక్కడ రిపీట్ అయింది చూడండి. సో ఒక 2xy రాస్తాం. ఓకే, నెక్స్ట్ మైనస్ జెడ్వై, మైనస్ జెడ్వై రాసాం. మైనస్ జెడ్వై కూడా చూడండి రిపీట్ అయింది, మైనస్ జెడ్వై. ఇంకా ఏం టర్మ్స్ మిగిలాయి? 4xz మిగిలింది, 4xz ప్లస్ టోటల్ 3 కాన్స్టాంట్స్ కలిపి సమ్ 1 కాన్స్టాంట్ని మనం చెప్పాం. 1 కాన్స్టాంట్ చెప్పాం. ఓకే, అర్థమవుతుందా? ఇలా స్కేలార్ పొటెన్షియల్ని మనం చెప్తాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఫైండ్ కాన్స్టాంట్స్ a, b, c so that the vector a bar is equal to, so it is rotational. Also find phi such that a bar is equal to del phi. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏం చెప్పమన్నారు? ఇరోటేషనల్ అయితే a, b, c వాల్యూస్ చెప్పమన్నారు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఫంక్షన్ ఇరోటేషనల్ చెప్పాలి అంటే దాని కర్ల్ వచ్చేసి 0 బార్కి ఈక్వల్ అవుతుంది. 0 బార్కి ఈక్వల్ అయిందంటే దట్ ఈస్ ద ఇరోటేషనల్ వెక్టర్. మనం ఒక స్కేలార్ పొటెన్షియల్లో క్వశ్చన్లో స్కేలార్ పొటెన్షియల్ని అడుగుతున్నారు అంటే, ఒకవేళ వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం అంతకంటే ముందు ఏం ప్రూవ్ చేయాలంటే దట్ ఈస్ ద ఇరోటేషనల్ వెక్టర్ అని ప్రూవ్ చేయాలి కంపల్సరీగా. ఇరోటేషనల్ వెక్టర్ అని ప్రూవ్ చేసిన తర్వాత దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ అని స్కేలార్ ఫంక్షన్ అని చెప్పి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై అని తీసుకుని అప్పుడు ఏ బార్ అంటే ఇక్కడంటే ఏ బార్. సో క్వశ్చన్లో ఇలా ఇస్తే అలా ఎఫ్ బార్ అయితే ఎఫ్ బార్, ఫై బార్ అయితే ఫై బార్, అలా చేసి బోత్ సైడ్స్ ఈక్వేట్ చేయాలి. బోత్ సైడ్స్ ఈక్వేట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఫంక్షన్కి ఇంటిగ్రేట్ చేసి 5 వాల్యూ చేయాలి. సో అప్పుడు మనకి ఎన్ని వస్తాయి? 3 5 వాల్యూస్ వస్తాయి. మనకు 3 5 వాల్యూస్, 5 నాట్ 5 వాల్యూస్ వస్తాయి. సో మొత్తాన్ని కలిపి మనం ఒక స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ని రాస్తాం. అదే సాలినాయిడల్ అంటే ఏం చెప్తాము? సాలినాయిడల్ అంటే డైవర్జెంట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0, డైవర్జెంట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ డెల్ డాట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో లాస్ట్ క్లాస్లో we discuss about that divergent and curl. So continues this class, we are also about this class curl f bar. So divergent f bar అంటే ఏంటి? dou f1 by dou x plus dou f2 by dou y plus dou f3 by dou z. That is the divergent f bar. సాలినాయిడల్ అని చెప్పాలంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సాలినాయిడల్ అని చెప్పాలంటేనేమో డైవర్జెంట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అవ్వాలి. ఇరోటేషనల్ అని చెప్పాలంటే కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. సార్ చూడండి అమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఏం చూపించాం? కర్ల్ గ్రేడియంట్ 5 బార్, కర్ల్ గ్రేడియంట్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని ప్రూవ్ చేసాం. కర్ల్ గ్రేడియంట్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. దీన్ని మనం అక్కడక్కడ ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తుంటాం. దిస్ ఈస్ ట్రీటింగ్ యాజ్ సమ్ ఫార్ములా. కర్ల్ గ్రేడియంట్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. దిస్ మీన్స్ గ్రేడియంట్ 5 ఈజ్ ఆల్వేస్ ఇరోటేషనల్. ఇప్పుడు గ్రేడియంట్ 5 అనేది ఎప్పుడు ఏమవుతుందంట? ఇరోటేషనల్ అవుతుంది. సో కాబట్టి కర్ల్ గ్రేడియంట్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని చెప్పిన, గ్రేడియంట్ 5 ఈజ్ ఆల్వేస్ ఇరోటేషనల్ అని చెప్తున్నారు. ఇరోటేషనల్ అని చెప్పినా కూడా ఒకటే అవుతుంది. ఓకే, దీన్ని మనం యూస్ చేస్తాం. ఇలా ఫార్ములా కింద కూడా మనము యూస్ చేస్తాం. ఫస్ట్ మనం దీనికి గ్రేడియంట్ 5 కనుక్కున్నాం. గ్రేడియంట్ 5 చేసిన తర్వాత ఆ వచ్చిన టర్మ్కి కర్ల్ చేసాం. కర్ల్ చేస్తే కర్ల్ గ్రేడియంట్ 5 బార్ ఈజ్ ఈక్వల్ టు, మనం కర్ల్ చేసినప్పుడు 0 బార్ అండి.
జీరో బార్ అయిన తర్వాత మనం చెప్పాం కర్వ్ గ్రేడియంట్ ఫై ఈజ్ ఈక్వల్ టు జీరో బార్ అని. నెక్స్ట్ స్కేలార్ చెప్పాం. స్కేలార్ చెప్పాలంటే ఇరోటేషనల్. ఇరోటేషనల్ అంటే ఇలా డిటర్మినెంట్ వేస్తాం. డిటర్మినెంట్ వేసి చెప్తాం. జీరో బార్ అయితే ఇరోటేషనల్ అంటాం. ఆ తర్వాత స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేసాం ఇలా. ఓకే, వన్ సెకండ్. సో ఇక్కడ ఇంకో ఈ సమ్ అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ కూడా నేర్చుకున్నాం. ఏంటిది? ఇరోటేషనల్ అన్నప్పుడు ఇలా కాన్స్టెంట్స్ వాల్యూస్ ఇచ్చి ఇవి కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ కామా బి కామా సి అంటే ఏంటంటే దీనికి ఇరోటేషనల్ వేసి ఇది ఇరోటేషనల్ అని చెప్పారు కాబట్టి జీరో బార్కి ఈక్వేట్ చేస్తే మనకి ఏ బార్ బి బార్ ఏ కామా బి కామా సి వాల్యూస్ వచ్చాయి. చూడండి ఒకసారి ఎలా ఈక్వేట్ చేయాలో. జీరో బార్ మీన్స్ జీరో వెక్టార్ అని మీనింగ్ అమ్మ. జీరో వెక్టార్ మీన్స్ జీరో బార్ మీన్స్ జీరో వెక్టార్. అది జీరో వెక్టార్ అంటే జీరో ఐ బార్ ప్లస్ జీరో జే బార్ ప్లస్ జీరో కే బార్. అంటే ఇక్కడ ఐ బార్ కోఫిషియంట్ జీరో, జే బార్ కోఫిషియంట్ జీరో, కే బార్ కోఫిషియంట్ జీరో. దట్స్ వై ఐఎమ్ రైటింగ్ హియర్ జీరో బార్. జీరో బార్. అప్పుడు మనం కంపేర్ చేయొచ్చు. ఇలా రాసి మనము కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే.